కెమెరా సారీ ఇది వాళ్ళే మైక్ పెట్టుకుంటే మైక్ బాగుంటుంది. బాబు ఇది మైక్ కొంచెం ఇక్కడ పెట్టండి. మీరే పెట్టుకుంటే బాగుంటుంది ఇది. 4, 5 ఇక్కడ పెట్టండి. అక్కడ లాస్ట్ వాళ్ళు ఇక్కడ పెట్టండి. ఓకే మళ్ళీ ఓకే ఓకే. ఓకే అందరికీ నమస్కారం. ఈరోజు మన నాగర్కర్నూలు డిస్ట్రిక్ట్ పోలీస్ ఒక ఇల్లీగల్ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు ఒక బ్యాంక్కి పట్టుకోవడం జరిగింది. ఈ ఓం సాయి శ్రీరామ్ ఫైనాన్స్ అది ఓనర్ సాయిబాబా ఒక 95 నుంచి ఒక ఇల్లీగల్గా ఒక ఫైనాన్స్ కంపెనీ ఇక్కడ స్టార్ట్ చేశారు. ఇది స్టార్ట్ చేసి తర్వాత చాలామంది బాధితుల నుంచి చాలామంది పర్సన్ నుంచి వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసి ఇది అక్వైర్ చేసి ఇస్తాము, తర్వాత తక్కువ డేలో అక్వైర్ రిటర్న్ ఇస్తారు, డబుల్ మనీ ఇస్తారు ఈ చెప్పి చాలామంది పర్సన్ నుంచి అమౌంట్ కలెక్ట్ చేశారు. ఈ అమౌంట్ కలెక్ట్ చేసిన తర్వాత కొన్ని డేస్ వాళ్ళు రిటర్న్ కూడా ఇచ్చారు, తర్వాత అన్ని అమౌంట్ డిఫాల్ట్ చేశారు. సో ఈ ఒక గ్యాంగ్కి మన చాలా డేస్ నుంచి ఒక నాగర్కర్నూలు పోలీస్ డిస్ట్రిక్ట్ పోలీస్ దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇప్పుడు వరకు ఈ అగేన్స్ట్ సాయిబాబా ఇది మెయిన్ ఓనర్ వాళ్ళతో పాటు ఇంకా 4 పర్సన్ ఈరోజు అరెస్ట్ చేశాము. వాళ్ళ పైన ఇప్పటివరకు ఆల్మోస్ట్ 9 కేసెస్ మన నాగర్కర్నూలు డిస్ట్రిక్ట్లో బుక్ అయింది. ఈరోజు 5 మందికి అరెస్ట్ చేశాము. దాంట్లో ఇటియాల సాయిబాబు ఇది మెయిన్ ఓనర్ ఆఫ్ ఇది ఫైనాన్స్ కంపెనీ, తర్వాత ఇటియాల సాయి దీక్షిత్ వాళ్ళ కొడుకు, తర్వాత అనుపతి శ్రీనివాసులు ఇది మాజీ సర్పంచ్ ఆఫ్ తాడు విలేజ్, తర్వాత జీవా వెంకటేశ్వర్లు అండ్ ఒకటి ఓరు హుసేన్. ఈ 5 మందికి ఈరోజు మన అరెస్ట్ చేశాము. ఈ మొత్తం స్కామ్ అది మ్యాక్సిమంగా జరిగింది అంటే 2014 నుంచి 2021-22 వరకు. అది మన పాల్గొడు ఇక్కడ అందరికీ తెలిసి ఇక్కడ పాల్గొడు రంగారెడ్డి రోజు స్టార్ట్ అయిన తర్వాత చాలామంది పర్సన్లో అది కాంపెన్సేషన్లో మనీ వచ్చింది. అది మ్యాక్సిమం పర్సన్ ఈ సాయిబాబా దగ్గరికి డబ్బులు పెట్టారు. అది మంత్లీ 2% ఇంట్రెస్ట్ రేట్ ఇస్తాము, తర్వాత నుంచి అమౌంట్లో కూడా ఇమీడియట్గా డబ్బులు ఇస్తాము అది చెప్పి వాళ్ళు చాలామంది ఆల్మోస్ట్ 1500 వ్యక్తి నుంచి ఇది అమౌంట్ ఆల్మోస్ట్ 50 crore రూపీస్ అమౌంట్ వాళ్ళు కలెక్ట్ చేశారు. ఈ అమౌంట్ కలెక్ట్ చేసి కొన్ని డేస్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ కూడా ఇచ్చారు, తర్వాత అన్ని మొత్తం అమౌంట్ డిఫాల్ట్ అయింది. సో మన ఈ దాంట్లో చాలామంది బాధితులు మన పోలీస్ దగ్గరికి వచ్చారు, కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఈ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మన ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో మన ఐడెంటిఫై అయింది అది తెలిసిన ఫ్యాక్ట్స్ అంటే ఈ అన్ని మొత్తం అమౌంట్ సాయిబాబా ఇది ముఖ్యంగా 3 విషయంలో పెట్టారు. ఫస్ట్ కొన్ని అమౌంట్ వాళ్ళు ఫ్యామిలీ మెంబర్ పైన ల్యాండ్ పర్చేజ్ చేశారు, కొన్ని ట్రాన్సాక్షన్ చేశారు. తర్వాత సెకండ్ అంటే ఈ రియల్ ఎస్టేట్లో కూడా వాళ్ళు చాలామంది అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు. అండ్ థర్డ్ వాళ్ళు ఇంకా ఫర్దర్గా కొంతమంది పర్సన్ ఇది అక్వైర్ ఇంట్రెస్ట్ రేట్లో అమౌంట్ ఇచ్చారు. ఆల్మోస్ట్ 300+ కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్లో ఫర్దర్గా అమౌంట్ ఇచ్చారు. ఈ 3 ముఖ్యంగా విషయంలో వాళ్ళు ఇప్పుడు ఇన్వెస్ట్ చేశారు. మన పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు తెలిసిన ఫ్యాక్ట్ అంటే ఇప్పుడు మన పోలీస్ అధికారు ఆల్మోస్ట్ 20 acres వరకు ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేశారు, తర్వాత ఒకటి అపార్ట్మెంట్ ప్లాట్ కూడా ఐడెంటిఫై చేశాము. సో ఫర్దర్గా ఇది ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఒక డెడికేట్గా అందరు డిఎస్పీ నాగర్కర్నూలు శ్రీనివాసు ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీం ఇక్కడ ఏర్పాటు చేశాము. ఈ టీంలో అది డిఎస్పీ గారితో పాటు మన సిఐ నాగర్కర్నూలు కంకాయ, తర్వాత సిఐ సిసిఎస్ శంకర్, ఇంకా ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కొంతమంది పోలీస్ స్టాఫ్ కూడా ఈ టీంలో ఉన్నారు. ఈ టీం డెడికేట్గా ఈ మ్యాటర్లో ఇప్పుడే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. సో ఇంకా ఈ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ పోతే తర్వాత ఏదైనా ప్రాపర్టీస్ అర్థమైతే బ్యాంక్ ట్రాన్సాక్షన్ అయితే అన్ని మొత్తం ఐడెంటిఫై చేసి ఒక లీగల్ ప్రొసీజర్ ఫాలో చేసి
ఈ మొత్తం ప్రాపర్టీలో సీల్స్ కోసం అటాచ్మెంట్ కోసం మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ట్రయల్ చేస్తాము. ఈ 1995లో ఎస్టాబ్లిష్ చేశారు. అది కూడా ఇల్లీగల్, వితౌట్ వ్యాలిడ్ పర్మిషన్, ఓన్ సీల్స్ అయినా ఫైనాన్స్. ఇనిషియల్గా వాళ్ళు కొంతమంది అది ప్రాపర్గా బిజినెస్ చేసి కొన్ని పేరు కూడా వచ్చింది అది మన యాక్టివ్ పర్సన్కి. దాని తర్వాత ఈ మొత్తం ఫ్రాడ్ జరిగింది. సో మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నేను ఇంతమంది 1500 ఆల్మోస్ట్ బాధితులు ఉన్నారు, వాళ్ళకు కూడా అష్యూరెన్స్ ఇస్తాము. ఈ ప్రొసీజర్ ఈ ఇన్వెస్టిగేషన్లో మన ఒక స్పెషల్ డెడికేట్ టీమ్ ఉంది. ఈ డెడికేట్ టీమ్ అన్ని మొత్తం ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేసి లీగల్ ఫ్రేమ్వర్క్లో అన్ని మొత్తం చేసి వాటిలో మన పోలీస్ సైడ్ నుంచి పాసిబుల్ ఉంది అది అన్ని మొత్తం ప్రాపర్టీ రికవర్ కోసం, బాధితులు న్యాయం జరగడం కోసం వాటిలో మన పాసిబుల్ ఉంది అన్ని మొత్తం ఖచ్చితంగా మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ట్రై చేస్తాము. తర్వాత ఫర్దర్గా మన జనరల్ పబ్లిక్లో కూడా రిక్వెస్ట్ అవ్వాలి. ఇది ఈ టైంలో చాలా మంది అది ఫైనాన్స్ కంపెనీ, ఫ్రాడ్ ఫైనాన్స్ కంపెనీ ఉన్నాయి, ఫ్రాడ్ చీట్ ఫండ్స్ కంపెనీ కూడా ఉన్నాయి మన మార్కెట్లో. ఇమీడియట్గా అది మనీ డబల్ ఇస్తారు, తర్వాత ప్రామిస్ చేస్తారు డబల్ మనీ ఇవ్వడానికి, తర్వాత ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వడానికి ప్రామిస్ చేస్తున్నారు. ఈ అన్ని మొత్తం కంపెనీస్ మ్యాక్సిమంగా ఫ్రాడ్స్ ఉన్నాయి. డోంట్ ఫాల్ ప్రే టు ఆల్ దీస్ కంపెనీస్. ఇది ఇంత ఈజీగా డబ్బులు రావడం, ఎక్కువ ఇంట్రెస్ట్ రావడం చాలా కష్టం. సో వాట్ ఎవర్ అది ట్రస్టెడ్ బ్యాంక్స్ ఉన్నాయి, ట్రస్టెడ్ ఫైనాన్స్ కంపెనీస్ ఉన్నాయి, దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇది ఫ్రాడ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీలో ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయవద్దు. ఈ లాగా ఏదైనా మనకి ఫ్రాడ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, ఫ్రాడ్ ఫైనాన్స్ కంపెనీ అది మీ నోటీస్లో వస్తే తర్వాత కూడా ఇమీడియట్గా పోలీసులు కంప్లైంట్ కూడా ఇవ్వండి. సో ఈరోజు ఈ అందరూ 5 యాక్టివ్స్లో మన జ్యుడిషియల్ రిమార్క్ కంప్లీట్ చేస్తున్నాము. తర్వాత ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో ఎవరెవరికి పేరు వస్తే, ఎవరెవరి మన ఫైనాన్స్ చీటింగ్ కేసులో ఇన్వాల్వ్ అయ్యారో ప్రీవియస్గా వాళ్ళకి కూడా ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళకి కూడా ఫర్దర్గా అరెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. అంటే మన ఇన్వెస్టిగేషన్ ఇప్పటివరకు కాబట్టి చాలా డేస్ నుంచి అది ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. సో మన చాలా బ్యాంక్ అకౌంట్ వాళ్ళ తర్వాత ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగింది ఫ్రాడ్ తర్వాత అన్ని మొత్తం మనం ఐడెంటిఫై చేస్తున్నాము. ఇవన్నీ మొత్తం మన కోర్టులో రాసి ఇది ప్రాపర్టీ అటాచ్మెంట్ కోసం, తర్వాత ఏదైనా కోర్టుకు వస్తుంది. అది కొత్త లాస్ కూడా వచ్చింది. ఇప్పుడే మన కొత్త లా ప్రకారం మన పోలీసులు కూడా అది మంచి పవర్ వచ్చింది. అది దాని గురించి ప్రాపర్టీ డిస్పోజల్ అయిన గురించి. సో అదే ప్రకారం మనం ఇన్వెస్టిగేషన్ చేస్తాము. అంటే లాస్ట్ ఇయర్ అయిన కేసు కిందకి 2023 అయిన కేసు కిందకి అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా రీసెంట్ పాత 4 కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా కూడా 5 కేసెస్ బుక్ చేశాము. ఇప్పటివరకు 9 కేసెస్ బుక్ చేశాము. ఇంకా ఫర్దర్గా కంప్లీట్ వస్తే ఫర్దర్ కూడా కేసు బుక్ చేస్తాము. మీ డిపార్ట్మెంట్లో ఫైనాన్షియల్ వింగ్ ఉంది కదా సార్ ఇట్లాంటి కేసులు? ఇది మన నాగర్కర్నూలు డిస్ట్రిక్ట్లో లేదు. అది డెడికేటెడ్గా ఫైనాన్స్ వింగ్ అంటే ఓన్లీ ఫర్ హైదరాబాద్ సిటీ కమిషనర్ అనే రాజకొండ సైబరాబాద్ కమిషనర్ ఉంది. వాళ్ళకి ఏమైనా అప్ప చెప్పే అవకాశం? అదే మన ఈ మొత్తం బాధితులు మన నాగర్కర్నూలు అండ్ వానపర్తి నుంచి ఉన్నారు. దానికోసం నేను అది నా ఈ ప్రెస్ మీట్లో కూడా చెప్పాను. ఆల్రెడీ మన డిఎస్పీ గారి కింద ఒక టీం ఏర్పాటు చేశాము. అది డెడికేట్గా అదే పని చేస్తున్నాము. సో మన లాజికల్ కంక్లూజన్లో వస్తే సార్ ఈ 20 acres ల్యాండ్ తర్వాత అపార్ట్మెంట్ ప్లాంట్ ఎక్కడ సార్? అదే మన ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఉంది. దానికోసం అది ప్రిన్సిపల్ అది మొట్టమొదట చెప్తున్నాను. అది మొత్తం అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో తర్వాత చెప్తాను. సరే, ఎంతమంది బాధితులు ఉంటారు, ఎన్ని కోట్లు ఉంటారు శ్రీబాబు? సో ఇప్పుడు వరకు మన ఇన్వెస్టిగేషన్ ప్రకారం 1542 అది ఇక్కడ సుమారుగా రాశారు 1500. ఆల్మోస్ట్ 50 కోట్ల వరకు మన ఇప్పుడు వరకు తెలిసిందే చీటింగ్ అమౌంట్ 50 విత్ ఇంట్రెస్ట్ వాళ్ళు అది. సరే, ఇంకా ఇలాంటి ఫైనాన్స్ నాగరికంలో చాలా ఉన్నాయి. మీ దృష్టికి వచ్చిందో లేదో ఎంక్వైరీ చేసి ఏమైనా చేయగలుగుతారు సార్? ఆల్రెడీ మన దృష్టిలో కూడా వస్తుంది. ఇప్పుడు ఇది కొత్త చాలా పెద్ద కేసు అయిన తర్వాత మన దృష్టిలో కూడా ఈ టైప్ న్యూస్ వస్తుంది రెగ్యులర్గా. లాస్ట్ 15 days బ్యాక్ కూడా మన ఒకటి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక బెంగళూరు నుంచి, కర్ణాటక నుంచి ఒక టీం వచ్చి ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్లో పబ్లిక్లో లేసన్ ఇస్తున్నారు. అది అమౌంట్ డబల్ ఇస్తాయి. మన ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత ఇమీడియట్గా మన లోకల్ పోలీసులు పంపించేసి వాళ్ళకి అక్కడ నుంచి పట్టుకొని వాళ్ళపైన కేసు కూడా బుక్ చేశాం. ఏపీ సార్, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ నుంచి మన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా అది ఇమీడియట్గా చేయాలి. వితౌట్ రిజిస్ట్రేషన్ ఫైనాన్స్లో
విత్ ల్యాక్స్ కోట్లలో చిట్స్ నడుస్తున్నాయి సార్ ఇక్కడ. ఇది మీరు ఇంటెలిజెన్స్ ద్వారా కానీ దేని ద్వారా అది చేయగలుగుతారు. ఓన్లీ నాగర్కర్నూలు కాదు, ఇది మొత్తం రాష్ట్రంలో మొత్తం దేశంలో ఆ, ఇది పాత నుంచి ఇది ఒక ప్యారల్ గా సిస్టమ్ నడుస్తుంది అది.